హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కళ్యాణ్ ఒక మంచి కంటెస్టెంట్గా కొనసాగుతున్నాడు. ఫిజికల్ టాస్క్లో దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా మనోడికి తనను తాను ప్రూవ్ చేసుకునేదానికి సరైన అవకాశాలు బిగ్ బాస్ ఇవ్వడం లేదు అని చెప్పవచ్చు. అయితే ఈ వారం మరోసారి కళ్యాణ్కి స్ట్రాంగ్ రాడ్ దింపేశారు బిగ్ బాస్ అలాగే ఇతర కంటెస్టెంట్స్. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా మొదటి లెవెల్ టాస్క్ అయితే పూర్తి అయ్యింది. ఈ మొదటి లెవెల్ టాస్క్లో పింక్ టీం విజయం అయితే సాధించింది. పింక్ టీంలో నుంచి అలాగే బ్లూ టీం నుంచి ఆరెంజ్ టీం నుంచి ఇమాన్యుయల్ అలాగే నిఖిల్ అలాగే కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా టాస్క్లో అయితే అంటే మొదటి లెవెల్ టాస్క్లో పోటీ పడడం అయితే జరిగింది. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ గెలవడంతో పింక్ టీం అలాగే సెకండ్ టీంలో నిలిచిన బ్లూ టీం ఇద్దరూ కూడా సేఫ్ పొజిషన్లోకి వచ్చారు. అయితే ఆరెంజ్ టీం మూడో ప్లేస్లో నిలవడంతో వీరికి బిగ్ బాస్ ఒక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఈ మొదటి లెవెల్ టాస్క్ గెలిచిన టీం మెంబర్ అయినటువంటి ఇమాన్యుయల్కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ ఆరెంజ్ టీంలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలి అంటే ఆ టీం అందరూ కూడా బాగా చర్చించుకొని చివరికి కళ్యాణ్ని టాస్క్ నుంచి అవుట్ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో కళ్యాణ్ ఈ వారం కెప్టెన్సీ రేస్ నుంచి మొదటి రోజే అవుట్ అయ్యి పక్కన కూర్చున్నాడు. ఇక ఈ వారం గేమ్స్ ఆడడానికి టాస్క్లో పార్టిసిపేట్ చేయడానికి కళ్యాణ్కి అవకాశం ఉండదు. ఇప్పుడే గత 2-3 వారాలుగా ఏ పర్ఫార్మెన్స్ లేక కొంచెం డల్గా కనిపిస్తున్న కళ్యాణ్కి ఇది మరో రకంగా మైనస్ అని చెప్పవచ్చు. అలాగే గత వారం ఈ వారం వరుసగా నామినేషన్స్లో ఉన్నా కూడా ఎంతో కొంత ఓటింగ్ ఉంది కాబట్టి ఆ అభిమానంతో ముందుకు పోతున్నాడు. ఇలా వరుసగా గేమ్స్ ఆడకుండా పక్కన కూర్చొని ఉంటే ఆ ఓటింగ్ కూడా తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లోనే మొదటిసారిగా అంటే మొట్టమొదటి లెవెల్లోనే అవుట్ అయ్యి పక్కన కూర్చున్న కళ్యాణ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.